Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే February 11th 2026 and I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి అండ్ మనం కన్సిడర్ చేసే అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ఎలిమెంట్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అట్లీస్ట్ కన్విక్షన్ అయితే బిల్డ్ చేస్తున్నాయి, సో అదైతే అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారో అండ్ అనాలిసిస్ త్రూ వెళ్ళి మీకు అవి ఎలిమెంట్స్ కానివ్వండి అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో థింగ్స్ని మీరు కన్సిడర్ చేసి ఆ లెవెల్స్లో అట్లీస్ట్ ట్రేడ్ చేయగలుగుతున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఒకసారి క్విక్గా యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూస్తాం. సో దట్ మనం ఏం డిస్కస్ చేసినుండే అండ్ ప్రైస్ ఎలా రియాక్ట్ అయింది, అనుకున్న రేంజ్ బౌండ్లో ఉండిందా లేదా అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఫర్ టుమారో అండ్ ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ యాక్టివిటీ ఒకసారి క్విక్గా చూద్దాం. అండ్ సో బేసిక్గా ఈరోజు జరిగిన ఇంతకుముందు అట్లీస్ట్ ప్రీవియస్ సెషన్ క్లోజ్ నుంచి ఈరోజు వరకు టాప్ వరకు చూసినా కూడా ఈరోజు ఓన్లీ 126 పాయింట్స్ అయితే మూవ్ అయింది. సో ఈవెన్ మన తమ్నేల్ని చూసినా, ఇక్కడ చూసినా, ఈవెన్ మనం డిస్కస్ చేసిన లెవెల్స్ చూసినా కూడా మోస్ట్లీ ఇవే ఉంటాయి. బికాజ్ సైడ్ వేస్ అనే స్ట్రక్చర్ని డిస్కస్ చేస్తుండే అండ్ సైడ్ వేస్లో కూడా బేసిక్గా మనం ఏం డిస్కస్ చేస్తుండే అనేది కూడా ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సెషన్ అంటే ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ వరకు అయితే ట్రిమ్ చేస్తూ ఉన్నా. సో ఎస్టర్డే ఏంటి అంటే ఎఫ్ఐఎస్ అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్లోనే అంటే ఎఫ్ఐఎస్కి ప్రొపరైటరీస్కి బయాస్ ఉండే బేసిక్గా. సో ఎఫ్ఐఎస్ వర్ బుల్లిష్ అండ్ ఎవరైతే ప్రొపరైటరీస్ ఉంటారో ప్రొపరైటరీ డెస్క్ అనేవాళ్ళు సో వాళ్ళు బేరీజ్ ఉండే అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ సైడ్ వే స్ట్రక్చర్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎఫ్ఐఎస్ ఏంటి అంటే బ్లఫ్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి సో పర్సనల్గా మేమైతే ప్రొపరైటరీస్కి అలైన్ అయి ఉంటాం అండ్ అది ఎలా వర్కౌట్ చేస్తాం ఏంటి అనేది కూడా ఎస్టర్డే డిస్కస్ చేస్తుండే. అండ్ ఎఫ్ఐఎస్ బ్లఫ్ ఎలా చేస్తారని క్వశ్చన్ అంటే మీరు బ్లఫ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు ఏంటి అంటే సో బేసిక్గా వాళ్ళ పొజిషన్స్ని బట్టి చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బ్లఫ్ చేయడం అంటే ఎలా అంటే సో అట్లీస్ట్ ఇక్కడ వాళ్ళకి వచ్చేసరికి ఈక్విటీలో కూడా నిఫ్టీ ఫ్యూచర్స్కి ఈక్విటీలో స్టాక్ ఆప్షన్స్కి కానీ ఈక్విటీలో కానీ ఎక్కడైనా సరే హెడ్ చేసుకుంటారు వాళ్ళు. సో అది బయటికి కనబడనీయకుండా ఉంటుంది అనమాట. అండ్ సో ఆ వేలో అయితే మనం ఈక్విటీలోకి వెళ్ళి వాళ్ళు ఏ స్క్రిప్ట్లో వాళ్ళు హెడ్జ్ చేసుకుంటున్నారు ఆర్ ఇక్కడ సపోజ్ ఇక్కడ షార్ట్ చేసి అంటే నిఫ్టీని షార్ట్ చేసి ఆర్ నిఫ్టీని బై చేస్తే ఈక్విటీలోకి వెళ్ళి ఏ స్క్రిప్ట్స్ని సెల్ చేశారనేది కొంచెం డిఫికల్ట్ అనమాట. సో పర్సనల్గా మాకైతే అంత ఐడెంటిఫై చేసే అంత టైం ఉండదు అండ్ అంత అల్గారిథమ్స్ కూడా లేవు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. ఓన్లీ థింగ్ ఈజ్ ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఉంటుంది. ఇలా స్టాక్ ఆప్షన్స్లో అట్లీస్ట్ మనీ అంటే వాట్ డు వి కాల్ ఎక్కువ హ్యూజ్ లెవెల్లో ఓఐ బిల్డప్ అవుతూ ఉంటే సర్టెన్ మనీ యాడ్ అయింది అన్నట్టు అక్కడ. సో ఆ లెవెల్లోనే చూస్తాం కాబట్టి సో అది డీటెయిల్గా తెలియదు. సో ఎఫ్ఐఎస్ అలా చేస్తూ ఉంటారు. సో అందుకని ఎక్కువగా ప్రొపరైటరీస్ని ట్రస్ట్ చేస్తూ ఉంటాం. సో సో ఎస్టర్డే డిస్కస్ చేసిన లెవెల్స్ ఏంటి అంటే సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఈ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఎందుకంటే అట్లీస్ట్ ఇక్కడ బేరిష్ డైవర్జెన్సెస్ కూడా ఉండే అండ్ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే అట్లీస్ట్ 1:1 1:2 ఏ ప్రాఫిట్ వచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు. బికాజ్ అది చాలా వాట్ డు వి కాల్ క్విక్గా ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవాలని కూడా డిస్కస్ చేసుకుని ఉండే. అండ్ ఇన్ కేస్ పైకి వెళ్తూ ఉంటే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తే దీని పైకి అయితే వెళ్ళే కాన్ఫిడెన్స్ కూడా లేదు కాబట్టి సేమ్ థిన్ లైన్ యాడ్ చేసి ఉండే. అండ్ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ని చూద్దాం. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుందేమని, బట్ వెన్ ఐ చెక్డ్ ఆర్ఎస్ఐ సో ఆర్ఎస్ఐ ఈ బేసిక్గా మనకి ఈ డౌన్వర్డ్స్ డైరెక్షన్ ఉంటే అది హెల్ప్ అవుతూ ఉండే బట్ లేదు. అక్కడ చూసినా ఈవెన్ స్టిల్ రెసిస్టెన్స్ దగ్గర ఒక హ్యామర్ కూడా ఏంటి అంటే ఒక బేరిష్ కైండ్ ఆఫ్ సినారియోనే ఉంటుంది. ఈవెన్ నెక్స్ట్ క్యాండిల్ చూస్తే డైరెక్ట్ ఒక మంచి బుల్లిష్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్. బట్ స్టిల్ పర్సనల్గా మేము హెడ్ చేసుకున్న అంటే మేము ఏదైతే డ్రా చేసుకుంటూ ఉంటామో అండ్ ఈ లెవెల్స్ ఎలా ఎగ్జాక్ట్గా డ్రా చేసుకుంటారు ఏంటి అంటే అట్లీస్ట్ ఈరోజు మీరు ఈరోజు ప్రైస్ యాక్షన్ నేను ఇప్పుడు రేపటి కోసం మీరు చూసిన ఈరోజు చూసిన 4 హార్లీ ఇలా వెళ్ళి మీరు టైం ఫ్రేమ్స్ని మ్యాచ్ చేసుకొని చూసుకుంటూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి 42 పాయింట్స్ ఉంది. సో ఇక్కడికి ట్రేడ్ తీసుకోవడం అనేది ఏంటి సో పర్సనల్గా మనకది వర్కౌట్ అవ్వదు మాకు. అండ్ ఎవరైనా ట్రేడ్ తీసుకున్నా కూడా మీరు ఎలా ప్రీమియం డికే ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి క్లియర్గా క్యాండిల్ బై క్యాండిల్ చూడండి. మీరు ఎప్పుడైనా బ్యాక్ టెస్ట్ చేసినా కూడా మనకి ఏంటి అంటే ట్రావెల్ చేయగానే ఇక్కడ ప్రాఫిట్ వస్తుందిగా అనిపిస్తుంది. బట్ ఎవ్రీ క్యాండిల్లో మన సైకాలజీని టెస్ట్ చేసుకోండి.
యా. సో లాంగ్ సిగ్నల్ రావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా జరగవచ్చు, కానీ మనకి లాంగ్ ఎప్పుడు మన డైరెక్షన్లోనే లేదు కాబట్టి లాంగ్ అనేది అసలు తీసుకోవాల్సిన పనే లేదు. యా, ఇక చూడండి ప్రైస్ అనేది ఏ రేంజ్లో పీపుల్ సైకాలజీతో ఆడుకుంటుందో. అండ్ ఇది ఈ సైడ్ వేస్కి రీజన్ కూడా బేసిక్గా ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉండే, ప్రొపరైటరీస్ బేరిష్ ఉండే. సో అలా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం సైడ్ వేసే ఉంటుంది. అండ్ ఏదన్నా ఒకరు ఎగ్జిట్ అయినా కూడా తెలిసిపోతూ ఉంటుంది ఓఐ బిల్డప్లో. అండ్ పర్సనల్గా ఇలాంటి సినారియోస్లో మేము స్ట్రాడిల్ ఏదైతే న్యూట్రల్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా వాటిపైన ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాం. సో అది కొంచెం క్యాపిటల్ కూడా ఎక్కువ అవసరం. సో అది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పినా కూడా అది వెళ్ళి చూడొచ్చు, బట్ దానికి అంత పెద్దగా అది అర్థం అవ్వట్లేదు అనే వేలోనే ఉండింది. అంటే టూ మెనీ ఫ్యాక్టర్స్ ఉండే దాన్ని ఎలా చేస్తాం ఏంటి అనేది. సో మీకు క్లియర్గా చూడండి, ఈ సైడ్ వైజ్ మార్కెట్ అంతా ఆప్షన్ సెల్లర్స్ది. ఇదంతా ఆప్షన్ బయర్స్ ఎవరైతే బై చేసి ఉంటారో ఈ పైకి వెళ్తోంది కదా, సో వాళ్ళ పర్సనల్గా బేసిక్గా ఈ క్యాండిల్ పెట్టుకుని ఉంటారు ఎవరైనా. ఈ క్యాండిల్ ఒక మంచి రేంజ్ ఉన్న క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుంది అని చెప్పి. సో వాళ్ళందరూ ఫెయిల్ అయి ఉంటారు బికాజ్ మనకు ముందే తెలుసు డేటాలో అంత స్ట్రెంగ్త్ లేదని చెప్పేసి. అండ్ పర్సనల్గా స్ట్రాటజీలు ఎలా డిప్లాయ్ చేస్తాం ఏంటి అంటే, సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది అట్లీస్ట్ 12 o'clockకి నేను మీకు చూపించడానికి నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా. సో బేసిక్గా ఎప్పుడైతే 26,000 ఇక్కడ చూడండి 25,950 అనేది స్ట్రాటజీలో అవుతే వీళ్ళ హెడ్జెస్ అన్ని 900 కానీ 25,900 కానీ అండ్ 26,000 కానీ ఉంటాయి. సో ఇంకొంచెం కన్జర్వేటివ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ 26,000ని సెల్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత హెడ్జెస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సేమ్ వే ఇక 20,900కి 25,900కి సెల్ చేసుకొని దాని తర్వాత హెడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ వేలో స్ట్రాటజీ అయితే ఉంటుంది. ఈవెన్ మీరు వెళ్ళి 10 o'clock చూసినా కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఇది ఒక్కరోజు అబ్జర్వేషన్, 2 రోజులు అబ్జర్వేషన్ కాదు. యాక్చువల్గా చెప్పాలంటే టూ మచ్ ఎక్స్ప్లోర్ చేసి డిసైడ్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. ఈవెన్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా 1-2 daysలో ఇవైతే అర్థం కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా బ్యాక్ టెస్ట్ చేసి అర్థం చేసుకుంటే తప్ప తెలియదు. అండ్ ఇవన్నీ చూడండి ఓఐ బిల్డప్ ఈ రోజే జరిగింది, అంటే ఓఐ చేంజ్ జరిగింది. ఇదంతా కూడా మీకు ఇప్పుడే క్లియర్గా అర్థమైపోతుంది. 25,950కి ప్రైస్ ఎందుకు ఆ చుట్టుపక్కలే ఉండింది, ఆ రేంజ్ బౌండ్లోనే ఉండింది అంటే సో ఇదే రీజన్. సో ఎవరైతే ఈవెన్ ప్రొపరైటరీస్ కూడా వాళ్ళ పొజిషన్స్ షిఫ్ట్ అయిపోయి ఇలా వాళ్ళు హెడ్జ్ చేసుకుని ఉంటారు. సో రీటైలర్స్ ఎక్కువగా బై చేస్తూ ఉంటారు కాబట్టి లాసెస్ చూస్తూ ఉంటారు. ఓన్లీ థింగ్ ఇస్ డేటాలో ఇంత డెప్త్ ఉంది, ఎవ్రీడే లెవెల్స్ వర్క్ అవుతున్నాయంటే మీరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి, రీసెర్చ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడున్న నాలెడ్జ్కి ఇప్పుడున్న రీసోర్సెస్కి అంత కష్టమేం కాదు. ఓన్లీ థింగ్ ఇస్ నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో థింక్ చేసి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఎక్కడో చోట లీడ్ దొరుకుతుంది, దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. యా, అండ్ నేను రెగ్యులర్గా చెప్తా ఉంటాను కదా ఒక సైకిల్ అంతా చెక్ చేయండి అని చెప్పి. అంటే డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ సైడ్ వేస్ ట్రెండ్ కానీ. ఎందుకు అంటే సో బేసిక్గా ఏంటి అంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈవెన్ ఎవరైనా కోర్స్ జాయిన్ అయినా కూడా వాళ్ళకి ఈ అసైన్మెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో దట్ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. యా, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒకసారి మన క్విక్గా ఆర్ఎస్ఐని అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొంత ఫార్మేషన్ అయితే ఉండింది, పైకి వెళ్తూ ఉంది. బట్ ఆర్ఎస్ఐ చూస్తే ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది వీక్ అయింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్లో కూడా చూద్దాం ఒకసారి. బేసిక్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో బేరిష్ డైవర్జెన్సెస్ పైన ఎక్స్ప్లోర్ చేసి అండ్ ఈవెన్ వాటిపైన ట్రేడ్ తీసుకొని ఆప్షన్ సెల్లింగ్ చేసినారు. సో అలా కన్వర్ట్ అయ్యి ఇది మాకు వర్క్ అవుతుంది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో సేమ్ థింగ్ ఆపర్చునిటీ అంటే లైవ్లో ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఇది పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కానీ మనం ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రీ మార్కెట్లోనే డిస్కస్ చేసినాం. ఇక్కడ క్విక్గా అర్థం చేసుకోండి. ఇక్కడ హయ్యర్ హైస్ అనేది ఫామ్ చేస్తూ ఉంది. బట్ ఆర్ఎస్ఐలో మీరు క్లియర్గా చూస్తే లోవర్స్ దానికి క్వైట్ ఆపోజిట్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ క్విక్గా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ దగ్గర చూడండి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఉంది. అండ్ ఎప్పుడైనా సరే ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు చేయాలి, ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయాలి అనేది కూడా పర్సనల్గా మీరు అట్లీస్ట్ దానిపైన బ్యాక్ టెస్ట్ చేయండి, ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. నేను ఎందుకు బోరింగ్ ఉన్న క్యాండిల్ బై క్యాండిల్ తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా అంటే లైవ్ మార్కెట్లో మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండరు, ఉన్నా కూడా మనకు అర్థం కాదు. వేరే వాళ్ళ పొజిషన్స్ చూడడం వల్ల ఆర్ లైవ్లో యూట్యూబ్ లైవ్స్లో కానీ వాళ్ళు చెప్పే టిప్స్ తీసుకున్నా కూడా ఆర్ ఇంకేదైనా టిప్స్ తీసుకున్నా కూడా ఈ కన్విక్షన్ అనేది బిల్డ్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఈజ్ అంటే మేమేం బిలీవ్ చేస్తామంటే ఎప్పుడైనా సరే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటే సో లైవ్ మార్కెట్లో ఎవరి హెల్ప్ అక్కర్లేదు. ఇలాంటి ఒక బేరిష్ ప్యాటర్న్ పైన ఇప్పటివరకు మనం ఒక 10 to 20 daysలో ఒక 30 trades వరకు మనం ఐడెంటిఫై చేసి ఉంటాం.
ఠీకే. అదే సేమ్ బుల్లిష్ డైవర్జెన్సెస్ ఉంటే సేమ్ వే అనమాట. సో ఇది హోంవర్క్ చేసుకుని ఉంటే దీనిపైనే ట్రేడ్ చేసే వాళ్ళందరూ ఇది ఒక సెటప్లానే యాక్సెప్ట్ చేసి దీనిపైన ట్రేడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఈ కన్ఫర్మేషన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా అంటే ఎవరికైనా అర్థమయ్యేలానే ఉంటుంది, ఇందులో రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు. అండ్ ఎవరికైతే అట్లీస్ట్ బోరింగ్గా అనిపిస్తుంది, కొంచెం ఓవర్ డీటెయిలింగ్గా ఉంటుంది అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు 1.25 స్పీడ్లో పెట్టినండి. అదర్వైజ్ ఓన్లీ అనాలిసిస్ పార్ట్ విన్నా సరిపోతుంది. సో ఇక్కడ నుంచి చూడండి ప్రైస్ అనేది అట్లీస్ట్ మనకి ఏంటి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ 25,900 అనే దానిపైనే స్ట్రాడిల్ చేసినప్పుడు ప్రైస్ ఏమవుతుంది 25,940 కానీ 960 ఈ రేంజ్ బౌండ్లోనే క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇదర్ 5-10 పాయింట్స్ స్లిప్పేజ్ ఉండొచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద డే 25,950 అనే రేంజ్కి సపోజ్ వాళ్ళు 80 ప్రీమియం దగ్గర షార్ట్ చేసినా కూడా దాన్ని ఆల్మోస్ట్ డికే చేసే వరకు కూడా దాన్ని వదలరు అనమాట. సో ఇట్లా ఇలాంటి మైన్యూట్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను మీకు, సో దట్ ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇప్పుడు అర్థం చేసుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఈరోజు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది. సో 25,916, బట్ కరెక్టెడ్ ప్రైస్ 25,935. సో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సేమ్లే. అండ్ ఇది మనం ఫ్రాంక్లీ స్పీకింగ్ కొంతమంది పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అనుకుంటారు, ఇది పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కాదు. యాక్చువల్గా పోస్ట్ మార్కెట్లో మనం డిస్కస్ చేసిన లెవెల్స్ వరకైనా లేవా అని చెక్ చేయడం. అండ్ సో ఎవరైతే రెగ్యులర్గా ప్రీవియస్ వీడియో చూస్తుందో క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎందుకు బేరిష్ ఎక్స్పెక్ట్ చేసినామంటే ఇది రీజన్. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి బేరిష్ ఫార్మేషన్ వచ్చింది RSIలో అండ్ డైవర్జెన్సెస్ ఉండే. ఒక్కసారి డౌన్వర్డ్ డైరెక్షన్ తర్వాత ప్రైస్ అనేది డిసైసివ్గా కిందికి వచ్చింది. బట్ ఆప్షన్ బయర్స్కి చాలా డిఫికల్ట్ ఉంటుంది, ఇంత మూవ్ వచ్చినా కూడా క్యాప్చర్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది, బికాజ్ విక్స్ వస్తూ ఉంటాయి సేమ్ వే. అండ్ ఇంకొకటి బేరిష్ డైవర్జెన్స్కి అడిషనల్ కన్విక్షన్ ఇంకేమైనా ఉందా అంటే ఎస్, రెసిస్టెన్స్ జోన్ దగ్గర బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వడం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు విక్స్ని అబ్జర్వ్ చేసినా కూడా ఎప్పుడు బేరిష్ ప్యాటర్న్ వచ్చినా కూడా వాల్యూమ్స్ అనేటివి లో అవుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం విక్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని అట్లీస్ట్ ఒక నోట్స్లా ప్రిపేర్ చేసుకోండి, చెక్ లిస్ట్లా ప్రిపేర్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఇది. ఠీకే. అండ్ దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఒకసారి రేపటి అనాలిసిస్ చూద్దాం. బట్ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఎస్టర్డే కూడా ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఉండే. ఎస్టర్డే వీడియోస్ రైట్ ఆఫ్టర్ పోస్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ తర్వాత ఉంటే అట్లీస్ట్ మీకు యూస్ఫుల్ అవుతాయి డౌ థియరీ, మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ అండ్ ఆల్. అండ్ రేపటి అనాలిసిస్ చూద్దాం. సో దీనికంటే ముందు ఒకసారి డేటాని కూడా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి ఒకసారి అట్లీస్ట్ చెప్పడానికి ట్రై చేస్తా. బికాజ్ ఎప్పుడైతే వీక్లీ ఎక్స్పైరీ కానీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కానీ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి డేటా అనేది ఫ్రెష్గా ఉండదు, బికాజ్ యాక్టివిటీ అనేది క్లోజ్ అయిపోతుంది ఆ రోజు జరిగిన ఏవైతే వాట్ డు వి కాల్ ఎక్స్పైరీస్ ఉంటాయి, ఎక్స్పైరీ ట్రేడ్సే కాబట్టి అవన్నీ కూడా క్లోజ్ అవుతాయి, మనకి ఫ్రెష్ యాక్టివిటీ ఉండదు. వెనస్డే రోజు ఫ్రెష్గా డేటా బిల్డ్ అవుతుంది. సో దానిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో అడిషనల్గా ఈ కంటెంట్ లేని రోజు మనం ఎక్కువగా ఏం చేస్తామంటే ఓన్లీ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అండ్ మల్టిపుల్ థింగ్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటాం. సో అవి ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రేపటి కోసం. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా సరే మీకు బేసిక్గా ఎక్స్పైరీ రోజు ప్రైస్ యాక్షన్ సైడ్ వేస్లో అనిపిస్తుంది అంటే ఆప్షన్స్ని బై చేయకండి. అనవసరంగా మీకు మనీ అంటే మీరు చాలా కష్టపడి సంపాదించుకున్న మనీ అవంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఆప్షన్ బయింగ్ ఎప్పుడైనా సరే డిసైసివ్ మూవ్స్ ఉన్నప్పుడే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. అంటే అట్లీస్ట్ డేటా తెలియకపోయినా కూడా బ్రేక్అవుట్స్ కానివ్వండి, బ్రేక్ డౌన్స్ కానివ్వండి, ఆ టైంలో ఏంటి అంటే ప్రైస్ అనేది డిసైసివ్గా మూవ్ అవుతుంది. ఈవెన్ రిటైలర్స్ మూవ్ చేయగలుగుతారు, ఆ టైంలో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా మూవ్ చేయగలుగుతారు. సో వాళ్ళకి అలైన్ అయి ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడైనా సరే ఒక బిగ్ క్యాండిల్స్ అంటే రేంజ్ అంటే అట్లీస్ట్ 100 పాయింట్స్ 150 పాయింట్స్ అలాంటి రేంజ్ బౌండ్ ఉన్న క్యాండిల్స్ ఉంటాయి కదా, హై రేంజ్ క్యాండిల్స్. సో వాటి మధ్యలో ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ వాటి బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ పైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో రేపటికి చూద్దాం బేసిక్గా. సో బేసిక్గా ఏంటి అంటే అట్లీస్ట్ ప్రైస్ని నా అబ్జర్వేషన్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. సో మీకు అర్థమవుతాయా ఆర్ ఇంకేమైనా అడిషనల్ కన్విక్షన్ ఇస్తాయా ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి ఏంటి అంటే మనకి డేటా లేదు. సో ఒక మీడియం ప్రాబబిలిటీ
ట్రేడ్సే ఉంటాయి బేసిక్గా. అండ్ మీడియం ప్రాబిలిటీలో కూడా ఒక బేరిష్నెస్ అనేది పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏ రేంజ్ వరకు ఉంటుంది అనేది కూడా చెప్తా. దీనికంటే ముందు బేసిక్గా మీకు ఒక బేసిక్గా అంటే బిగినర్కి అండ్ ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ తెలీదో వాళ్ళకి ఒక చిన్న లాజిక్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇది చెప్తా సో దట్ ఈజీగా అర్థమవుతుంది. యా, సో బేసిక్గా ఒక యా ఎవరైతే మార్కెట్లో బిగినర్ ఉంటాడో, ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ కానీ ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ వచ్చిన, ఈవెన్ 2-3 yearsలో మంచి ప్రాక్టీస్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఏరియాలో అంటే ఎప్పుడైతే మనకి ఒక క్విక్ అందరికీ తెలుసు బై అట్లో సెల్ అట్ హై అనేది. సో జనరల్ ప్రొఫెషనల్స్ అందరూ ఈ ఏరియాలోనే బై చేస్తారు, ఈ ఏరియాకి రాగానే సెల్ చేస్తారు. బట్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో అంటే న్యూబీస్ కానీ అంటే ఇప్పుడే మార్కెట్లో నేర్చుకుంటున్న వాళ్ళు కానీ అండ్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ అనాలిసిస్ తెలియకుంటున్న వాళ్ళు కానీ సో ఫోమోతో అంటే ఇక్కడ ఫోమోతో బేసిక్గా అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనే ఒక చిన్న భయంతో ఏం చేస్తారంటే ఈ ఏరియాలో ఎంటర్ అవుతారు. బట్ మార్కెట్ ఏంటి సడన్గా ఒక కైండ్ ఆఫ్ వాట్ డు వి కాల్ వెంటనే ఒక బేరీ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి మళ్ళీ ప్రైస్ అనేది కిందికి వస్తూ ఉంటుంది మార్కెట్లో. సో దీన్ని ఐడెంటిఫై చేయగానే ఏంటి సో మళ్ళీ ఇది ఒక ప్రెషర్ కైండ్ ఆఫ్ థింగ్ ఫీల్ అయ్యి మళ్ళీ ట్రేడ్ ఏం చేస్తారు, ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటారు. సో ఆల్రెడీ లాస్. అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఎప్పుడైతే రీటైలర్స్ స్టాప్ లాస్ బుక్ చేస్తారో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వేలు ఇక్కడ నుంచి మళ్ళీ పర్సనల్గా వీళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. అండ్ మళ్ళీ న్యూబీస్ ఏం చేస్తారు, సో ఎక్కడో కొంత ఒక నాలెడ్జ్ ఉంటుంది దీన్ని బ్రేక్అవుట్లో తీసుకోవాలి అండ్ ప్రైస్ పైకి వెళ్తుంది కదా ఇంకా కిందికి రాదని చెప్పేసి మళ్ళీ ఇది ఇలాంటి లెవెల్లోనే అంటే మళ్ళీ నేను ఇంకొక బుల్లిష్ ఆపర్చునిటీ మిస్ అవుతున్నా, ఇందాక బేరిష్ అవుతున్నా అని మళ్ళీ ఏరియాలోనే ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అగైన్ ఎప్పుడైనా సరే డౌ థియరీ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఠీకే, సో మళ్ళీ తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మళ్ళీ ప్రైస్ అనేది కిందికి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాడు, తిను స్టాప్ లాస్ బుక్ చేస్తాడు మళ్ళీ ఏరియాలో. ఎవరైతే మార్కెట్లో కొత్తగా వచ్చిన ఆర్ అడిషనల్ ఎవరైతే వాట్ వి కాల్ బారోడ్ కన్విక్షన్తో చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు, మళ్ళీ స్టాప్ లాస్ బుక్ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత బేసిక్గా ప్రైస్ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి చాలా హైకి వెళ్తూ ఉంటుంది ప్రైస్. ఈ లెవెల్లోకి వెళ్ళినాక మళ్ళీ సేమ్ వే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటిది ఏంటి ఎలియట్ వేవ్స్లో థర్డ్ వేవ్ కానీ ఇలాంటి మంచి బ్రేక్అవుట్ తర్వాత వచ్చే ఫార్మేషన్స్ ఇలాంటివన్నీ చాలా హైకి తీసుకెళ్తూ ఉంటాయి. సేమ్ వే మళ్ళీ రీటైలర్ ఏం చేస్తాడంటే ఈ వేలోనే మళ్ళీ ఎంటర్ అవుతూ ఉంటాడు, ఈ ఏరియాలో ఎంటర్ అవుతాడు. సో ఈ స్టాప్ లాస్ అన్నీ నాకు ప్రాఫిట్స్ రావాలి కదా ఒకే ట్రేడ్లో అనుకొని మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ అనేది మళ్ళీ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ తీసుకుంటాడా స్టాప్ లాస్ అంటే తీసుకోడు, బికాజ్ ఇంతకుముందు సినారియోస్లో చాలా కొద్ది దూరమే ట్రావెల్ చేసింది ప్రైస్, దాని తర్వాత సపోర్ట్ తీసుకుంది. సో తీసుకోదు, నేను స్టాప్ లాస్ తీసుకోను, ఐ విల్ వెయిట్ అనుకుంటాడు అనమాట. దాని తర్వాత ప్రైస్లో ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ స్వింగ్ వస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, ఎప్పుడైనా ఒక సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే రెసిస్టెన్స్గా కన్వర్ట్ అవుతుంది. సో తను సరే ప్రైస్ నా డైరెక్షన్లో వెళ్తుంది కదా అనుకుంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ ఇక్కడ నుంచి ఒక డిసైసివ్ మూవ్ ఇస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే ఇక్కడ ఆలోచించుకొని మార్కెట్ అనేది వర్క్ అవ్వదు, ఇది ఒక ట్రాప్ అనుకొని ఒక తైలమాకు వచ్చేస్తూ ఉంటారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని నేను అట్లీస్ట్ మీకు మా సైకాలజీలో నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను కదా, బుల్లిష్ హిడెన్ డైవర్జెన్సెస్, బేరిష్ హిడెన్ డైవర్జెన్సెస్ అని, అండ్ థర్డ్ వేవ్ తర్వాత ఫోర్త్ వేవ్ వస్తుంది అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఒక రీటైల్ పార్టిసిపేషన్ వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు కదా. సేమ్ వే అనమాట ఇదే జరిగేది మార్కెట్లో. సో వీళ్ళు ఏమనుకుంటారంటే సో అండ్ ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంటుంది మా సైకాలజీలో అంటే సో చాలామంది ఏం చేస్తారు, సో ఎండ్ ఆఫ్ ద డే బయట వాళ్ళ కన్విక్షన్ కానీ ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి కొంచెం డబ్బులు ఎక్కువ పోయేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు, అప్పటి నుంచి సక్సెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇదంతా జరగడానికి మార్కెట్లో 6 months to 1 year పడుతూ ఉంటుంది. ఈ టైంలో ఏంటి అంటే మళ్ళీ టెలిగ్రామ్లో ఛానల్స్ని కానీ టిప్స్ ఇచ్చే వాళ్ళని కానీ నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో అట్లీస్ట్ మల్టిపుల్ ఛానల్స్లో లాగిన్ అయ్యడం వల్ల అందరివి వర్క్ అవుతాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరికైనా సరే ఒక కొంత సక్సెస్ వాట్ వి కాల్ ప్రాబబిలిటీ గేమ్ ఉంటుంది, 70-30 కావచ్చు, 60-40 కావచ్చు, అలా ఉంటుంది. సో మనం తీసుకున్న రోజే నెగిటివ్గా వెళ్తుంది అంటే బట్ వాళ్ళ సెటప్లో నెక్స్ట్ డే పాజిటివ్ ఉండొచ్చు, మళ్ళీ మనం వాళ్ళని ఫాలో. సో ఇలాంటి సినారియోస్ జరుగుతూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే టెక్నికల్ అనాలిసిస్లో స్ట్రాంగ్ అవుతామో అప్పటి వరకు మనల్ని ఎవ్వరు కూడా కాపాడలేరు మార్కెట్లో. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి సైకాలజీ అంటే ఇది ఏం చేయాలి, మార్కెట్ అనేది ఒక పీక్లోకి వెళ్ళినాక మళ్ళీ ఏం చేయాలి, అట్లీస్ట్ మనకి ఫిబొనాచి లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్ని డ్రా చేసుకొని 38% వరకు
వరకు మార్కెట్ వచ్చిందా లేదా 50% వరకు వచ్చిందా అనేది ఇలా డిసైడ్ అవ్వండి. సో దీన్ని బట్టి అట్లీస్ట్ ఎప్పటికప్పుడు ఫిబొనాచి లెవెల్స్ తెలుసుకోండి అండ్ వీక్లీలో కానీ హార్లీలో కానీ ఏం జరుగుతుందో చూడడానికి ట్రై చేయండి. సో అట్లీస్ట్ మనకి డైలీ 15 మినిట్స్లోనే కాబట్టి. అండ్ ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ చూడండి, ఎంత చిన్న క్యాండిల్ అంటే మీకు నార్మల్గా ఇది ప్లేస్ చేసి చూపిస్తా చూడండి, ఎంత చిన్న డోజీ కైండ్ ఆఫ్ వాట్ డు వి కాల్ స్పిన్నింగ్ టాప్ ఆ వేలో అనుకుంటారంట. అట్లీస్ట్ వీక్లీలో చూసినా కూడా మనకి ఒక బేరిష్ ఇదైతే లేదు, మంచి RSI చూసుకున్నా కూడా మంచి స్ట్రాంగ్గానే ఉండింది అండ్ మొమెంటమ్ జోన్లోకి వెళ్తున్నట్టు ఉంది. ఈవెన్ డైలీలో చూసుకున్నా కూడా అట్లీస్ట్ ప్రైస్ రెసిస్టెన్స్ మళ్ళీ తీసుకోవాలన్నా కూడా ఈసారి ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందంటే మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి, బికాజ్ ఇది మల్టిపుల్ టైమ్స్ హిట్ చేస్తూ ఉంది. బట్ నెక్స్ట్ టైం హిట్ చేసి సపోర్ట్ తీసుకుంది అంటే మనం హయ్యర్ హైస్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఇది ఎంత పైకి వెళ్తుంది ఏంటి అవన్నీ ఏంటి అంటే మనం చేసే రెగ్యులర్గా 50-100 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ఇంత సినిమా ప్రెడిక్ట్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ రోజుకి లేదా ఆ వీక్ వరకు మనం ప్రోగ్రెస్గా థింక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఠీకే. యా, నెక్స్ట్ థింగ్ ఈజ్ వెన్ ఇట్ కమ్స్ టు హార్లీలో ఒకసారి చెక్ చేద్దాం డౌ థియరీ ఏం చేస్తుంది ఏంటి అనేది క్లియర్గా మీకు ఈజీగా అర్థమయ్యేలా చూద్దాం. సో ఎక్కడైనా సరే ఈ క్యాండిల్ని వదిలేసేయండి, ఈవెంట్ క్యాండిల్, బట్ అది వదిలేస్తే మనకి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ లాంటి ఫార్మేషనే ఉంది అండ్ ఎక్కడ కూడా అంటే ఇంకా డౌ థియరీ మనకి ఫెయిల్ అయినట్టు కానీ అలాంటి సినారియోస్ అయితే లేవు. వెన్ ఇట్ కమ్స్ టు 15 మినిట్స్లో చూడండి. సో పర్సనల్గా రేపటి ట్రేడ్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ ఇందాక చెప్పిన సినారియోకి ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో రేపు పర్సనల్గా ఏంటి, ఎవరైనా సరే ఇక్కడ సపోజ్ ఈ ఏరియాలో మనకి మీడియం ప్రాబిలిటీ ఉంటుంది ఎప్పుడైనా సరే. యా, ఇన్ కేస్ ఇక్కడే ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే సో ఇది ఒక 1:1, 1:2 ఆ ట్రేడ్లోనే అంటే అట్లీస్ట్ మనం ఒక 30 పాయింట్స్ మనం స్టాప్ లాస్లో పెట్టుకుంటే 60 పాయింట్స్ టు 80 పాయింట్స్ మధ్యలో ట్రేడ్ని క్లోజ్ చేసేలాగా పెట్టుకోవాలి. అండ్ 80 పాయింట్స్ని మనం తీసుకుంటే 80 పాయింట్స్ మనకి వస్తాయా అంటే కాదు. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా, సపోజ్ మనకి 60 పాయింట్స్ని ఇక్కడ క్యాప్చర్ చేయగలిగితే మనం ఆప్షన్ సెల్లింగ్లో 36 పాయింట్స్ని తీయగలుగుతాం. ఈవెన్ ఇది డీప్ OTM అయిపోతుంది, అప్పటికి తగ్గిపోతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే 80 పాయింట్స్ని క్యాప్చర్ చేస్తారు, 80 పాయింట్స్ ఇవ్వరు కదా అనుకుంటారు. మనం ఫాలో అయ్యే రూల్స్ కూడా అదే. మనం ఇక్కడ చూసినా కూడా సపోజ్ ఇక్కడ 57 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగితే ఆప్షన్ సెల్లింగ్లో మీకు ఏదైతే నేను ఇంతకుముందు డెల్టా ఫార్ములా సెన్సిటివిటీ ఫార్ములా చెప్పాను సేమ్ వే అనమాట. అట్లీస్ట్ మీరు ఎక్సెల్లో వేసుకొని రెగ్యులర్గా ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం దాని కమెంట్స్ అనేటివి అట్లీస్ట్ రెగ్యులర్గా మీ ట్రేడింగ్ జర్నల్ని మెయింటైన్ చేయండి, మీకు ఒక ఈజీ ఐడియా అనేది వస్తుంది. సేమ్ వే ఒక అట్లీస్ట్ ఆప్షన్ బయ్యింగ్లో కూడా ఏంటి అంటే ఇన్స్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, కొంచెం సైడ్ వైజ్ వెళ్ళినా కూడా డీకేలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆప్షన్ బయ్యింగ్లో డీప్ ఇన్ ద మనీ అయినప్పుడు చాలా నిఫ్టీతో పాటు ఈక్వల్గా అంటే 90% ఈక్వల్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఆప్షన్ బయ్యర్స్కి. ఠీకే. యా, సో ఈ ఏరియాలో ప్రజెంట్ రేపు అంటే బేసిక్గా వెనస్డే రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నా. సో ఇక్కడ నుంచి ఏంటి అంటే 1:1, 1:2 అంటే అట్లీస్ట్ ఒక 50, 60, 70 ఎందుకంటే డేటా లేదు పర్సనల్గా మాకు అండ్ వీఆర్ నాట్ ఆస్కింగ్కి ఇదే చేయండి అని చెప్పి మీకు మేము చెప్పే వ్యూ అలానే అవుతేనే అట్లీస్ట్ అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ ఈ ఛానల్ని కంప్లీట్గా ఓన్లీ ఎడ్యుకేషనల్ కంటెంట్ కింద వాడండి. ఎలిమెంట్స్ చెప్పే ఎలిమెంట్స్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ఓన్గా చూడండి. సో ఇక్కడ ఎప్పుడు కూడా అప్పుడప్పుడు మా ట్రేడ్స్ కూడా డిస్కస్ చేస్తుంటే బట్ ఇంకా మీదట ట్రేడ్ డిస్కషన్సే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అట్లీస్ట్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసినా కూడా ఆపర్చునిటీస్ పోస్ట్ చేయడం వీటిపైన ఫోకస్ ఉంటుంది అండ్ మెయిన్గా ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో థింక్ చేయండి, ఇక్కడ నుంచి 1:1, 1:2 వచ్చి దీన్ని బ్రేక్అవుట్కి వెళ్తూ ఉంటే అంత ఇంకొంచెం మళ్ళీ రీటెస్ట్ అయ్యాక ఫ్రెష్ ఎంట్రీస్ కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి పర్సనల్గా. అండ్ ఇది బ్రేక్ డౌన్ అవుతే ఎక్కడి వరకు వెళ్తుంది ప్రైస్ ఏంటి అంటే సో పర్సనల్గా రేపు క్లియర్గా అర్థం చేసుకోండి, ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంటే అట్లీస్ట్ ఈ ట్రెండ్ లైన్ మీరు ప్రాపర్గా డ్రా చేసుకోండి. సో రేపటి గురించి ఎక్కువగా లైవ్ చాట్స్ పైన ఎక్స్ప్లెయిన్ చేయకూడదు కాబట్టి సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంటే ఈ లెవెల్ కూడా అంటే ఇక్కడ 50 EMA సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ ఈ 50 EMA సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంటే పర్సనల్గా నేనేం చూస్తాను బేరిష్ చేయకపోవచ్చు రేపు. సో బికాజ్ ఎప్పుడైనా సరే ఒక బుల్లిష్ ట్రెండ్లో అంటే అప్ ట్రెండ్లో ఎప్పుడు కూడా బేరిష్ ట్రేడ్స్ని ఇనిషియేట్ చేయకపోవడం బెటర్. బట్ ఇది పర్సనల్గా మా ఒపీనియన్, మేము ఎవరిని కూడా చేయొద్దని చెప్పట్లేదు. ఠీకే. సో
క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది బ్రేక్ డౌన్ కిందికి వస్తూ ఉంటే ఇంకొక లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటా, అండ్ ఈ లెవెల్లో ఏముందో కూడా ఈఎంఐ సపోర్ట్ కూడా ఉంటుంది, అండ్ 38% to 50% రేషియో మాత్రం ఇక్కడ ఉంటూ ఉంటుంది. ఠీకే, ఇది ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఇక్కడ వరకు ప్రాపర్ రిట్రేస్మెంట్ అయితే జరగలేదు కాబట్టి పర్సనల్గా ఇది జరగవచ్చేమో అనే ఎక్స్పీరియన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ అండ్ ఇంకొక థింగ్ ఏముంది ఇక్కడ అంటే ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని చూసుకున్నారు, 50 MA చూసుకున్నారు, ఫిబొనాచి లెవెల్స్ చూసుకున్నారు, అండ్ ప్రైజింగ్ ఎందుకు కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే మనకి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా, ఒక ఏబీసీ కైండ్ ఆఫ్ కరెక్షన్ కూడా జరగవచ్చు. ఠీకే, ఇన్ కేస్ ఇది ఎప్పుడు మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యి ఈ 50 MA అండ్ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే అప్పుడు మనకి ఇవన్నీ అంటే ఇవి ఎందుకు జరగవచ్చు అంటే ఇలాంటి ఎప్పుడైనా సరే ట్రేడింగ్ అనేది కంప్లీట్గా డైనమిక్ స్టోరీ. మనకి ఇదే జరగాలి అని పెట్టుకుంటే రేపు అది జరగదు, బికాస్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి తెలియదా మనం ఏం థాట్ ప్రాసెస్లో ఉన్నాం అనేది. సో ఇన్ కేస్ బేరీస్ జరిగితే ఇవన్నీ జరగాలి, బుల్లి జరిగితే సింపుల్ డౌ థియరీ ఉంది, అండ్ ఆర్ఎస్ఐ కూడా మంచి వాట్ వి కాల్ మొమెంటంలోనే ఉండింది కాబట్టి సో ఆ వేలో ముందుకైతే వెళ్ళొచ్చు. అండ్ డైరెక్ట్ బుల్లిష్ ఎక్కడ కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే సపోజ్ బ్రేక్ అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఎలా ఉంటాయి రేపటి కోసం అంటే, సో ఎప్పుడైతే ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచే ట్రేడ్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుందో, సో ఈ రోజులాగా పర్సనల్గా డేటా లేదు, అండ్ అడిషనల్గా రేపు ఏం జరుగుతుంది అంటే ఫ్రెష్గా పొజిషన్స్ అనేవి బిల్డ్ చేస్తారు, వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండదు. సో ఇలాంటి సినారియోస్ ఉంటాయి కాబట్టి ప్రెడిక్ట్ చేయడం ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. అంటే అక్కడ ఎఫ్ఐఐస్ ఉన్నారా, ప్రొప్రైటరీస్ ఉన్నారా అనేది లైవ్లో అనేది ఎవరు మనకి డేటా ప్రొవైడ్ చేయదు, ఈవెన్ ఎన్ఎస్సి నుంచి కూడా. కాబట్టి అది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. ఠీకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ నుంచి సపోజ్ బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకి వస్తూ ఉంటే ఎలాగో మనకు ఒక కన్విక్షన్ ఉంది, ఇక్కడ నుంచి ఫార్మేషన్తో పైకి వెళ్తూ ఉంటుంది కాబట్టి సో ఇది అవాయిడబుల్ సినారియో కంటే ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే 30 పాయింట్స్ స్టాప్ లాస్. 30 పాయింట్స్ అంటే ఆప్షన్స్లో మనకి 15 to 20 పాయింట్స్ మధ్యలోనే ఉంటుంది. సో అట్లా 30 పాయింట్స్ మనకి స్పాట్ ప్రైస్లో 30 పాయింట్స్ మనకి స్టాప్ లాస్తో క్లియర్గా ట్రేడ్ కనిపిస్తే అప్పుడు ఒక 1:1, 1:2 దాని తర్వాత ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే ట్రేడ్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ స్టిల్ ఈ గ్యాప్ని ఫిల్ చేసేంతవరకు కూడా. సో మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్స్ ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాను, అండ్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఎలా ఫామ్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను, అండ్ అవాయిడబుల్ సినారియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ వన్ మోర్ థింగ్, సో పార్ట్ ఆఫ్ మన వాట్ డు వి కాల్ పీవైటీ లెర్నింగ్స్లో సో బేసిక్గా ఏంటి అంటే సపోజ్ ఎప్పుడైనా సరే మనకి మనం ఏదైనా సరే సపోజ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో మనం మనీ డంప్ చేద్దాం అనుకుంటున్నాం, సపోజ్ ఈక్విటీ తీసుకుందాం అనుకుంటున్నాం, లేదా మనల్ని ఎవరో అడిగినారు అట్లీస్ట్ కొంచెం వ్యూ చెప్పండి అని సో అప్పుడు పర్సనల్గా మేము ఎలా చూస్తామంటే సో ఎప్పుడైనా సరే ఆ రెస్పెక్టివ్ ఇండెక్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం. సో డైరెక్ట్ ఇప్పుడు ఎఫ్ఎంసీజీ అంటే బ్రిటానియా, ఐటీసీ ఇలా డైరెక్ట్ వాటిల్లోకి వెళ్ళకుండా హిందుస్థానీ యూనిలీవర్ ఇలాంటి వాటిల్లోకి వెళ్ళకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెస్పెక్టివ్ ఇండైసెస్ ఏం చేస్తుంది. సో ఎవరైనా డబ్బులు పెట్టేది ఏంటి, బుల్లిష్ కోసమే పెడతారు, నెక్స్ట్ ఫ్యూచర్లో డబ్బులు పెరగడానికి పెడతా ఉంటారు కదా. సో ఇక్కడ పర్సనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెస్పెక్టివ్ ఇండైసెస్ ఏం చేస్తుందో చూస్తాం. సో ఆ రెస్పెక్టివ్ ఇండైసెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఒక బ్రేక్ డౌన్ అయింది అంటే ఇండైసెసే బ్రేక్ డౌన్ అయింది. ఇందులో ఉన్న స్టాక్స్ అన్నీ కలిపితేనే కదా ఇండైసెస్ పనిచేసేది, అంటే మెయిన్ కేటగిరీ ఇండెక్స్ పనిచేసేది, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ పనిచేసేది. సో ఇదే బ్రేక్ డౌన్ అయింది అంటే అందులో స్టాక్స్ అన్నీ కూడా బేరిష్ ఉంటా ఉంటాయి. ఎక్కడో ఒకటి అర స్టాక్స్ ఆ రిజల్ట్స్ బేస్డ్ పైకి వెళ్తూ ఉంటాయి తప్పితే మిగతా అన్నీ కూడా బేరిషే ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చెప్పగలగాలి, ఇది యాక్చువల్గా ఈ ఎఫ్ఎంసీజీ అనేది ప్రస్తుతం మార్కెట్లో వాట్ డు వి కాల్ సెల్ ఆన్ రేజ్లో ఉంది కాబట్టి దీనిపైన ఇన్వెస్ట్ చేయడం కంటే ఏదైతే బ్రేక్అవుట్ ఉందో వాటిపైన ఫోకస్ చేసి చెప్పండి. సపోజ్ ఎఫ్ఎంసీజీకి ఇంతకుముందు చెప్పాల్సి వచ్చింది అనుకుందాం. సో అప్పుడు ఏంటి, ఇక్కడ ఒక డబుల్ టాప్ ఫామ్ అయ్యి దాని తర్వాత డబుల్ టాప్ అనేది ఫెయిల్ అయ్యి మళ్ళీ ఒక హైయర్ హైస్ చేస్తూ ఉందో, అట్లీస్ట్ ఈ ట్రెండ్ లైన్ని ఈ హారిజెంటల్ సపోర్ట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేస్తూ పైకి వెళ్తూ ఉందో, సో ఇక్కడ ఎఫ్ఎంసీజీ అండ్ ఎఫ్ఎంసీజీలో ఉన్న కంపెనీస్ అన్నీ అట్లీస్ట్ పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఈ వేలో చెప్పొచ్చు. సపోజ్ ఇది రిలేటెడ్ టు ఐటీ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఐటీబీస్ని కొనుక్కోవచ్చు, ఎవరు వెరీ కన్జర్వేటివ్ ఉండే ట్రేడర్స్కి ఐటీబీస్ కొనుక్కోవచ్చు అని సజెస్ట్ చేస్తూ ఉంటాం. టీకే, సేమ్ వే అనమాట. సో గోల్డ్ అయినా ఏదైనా సరే ఆ రెస్పెక్టివ్ ఇండైసెస్ని చూడడానికి ట్రై చేయండి, అంటే కేటగిరీ ఇండెక్స్ని చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. బ్లైండ్గా అందులోకి వెళ్ళి డబ్బులు డంప్ చేయకండి. ఈవెన్ ఇఫ్ యూ ఈ మధ్య వాట్ డు వి కాల్ కమోడిటీస్ కానీ అట్లా
మెటల్స్ ఎగ్జాక్ట్లీ. సో మెటల్స్ పర్ఫామ్ చేస్తున్నాయంటే మెటల్స్లో ఎలాంటి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఉండింది, ఏం జరిగింది. సో ఇంతకుముందు వాట్ డి వి కాల్ ఒక వార్ తర్వాత బేసిక్గా అప్పుడు ఎందుకు ఈ కంపెనీస్ అన్నీ పైకి వెళ్ళినాయి, ఏం జరిగింది, వాటిపైన ఆ కేటగిరీ ఇండస్ట్రీస్లో ఎలాంటి బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి వాటిపైన ఫోకస్ చేయండి. సో దట్ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది మీకు కూడా. ఇన్ కేస్ ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా అట్లీస్ట్ కొంచెం 1-2 hours లేట్గా ఇవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మీకు అయితే సపోర్ట్ అయితే దొరుకుతుంది. బట్ యా, బ్లైండ్గా మీ అంటే చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుని అయితే వేస్ట్ చేసుకోకండి. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.